మ్యామ్ భగవంతుడు అంటే అందరికీ నమ్మకం. అలాగే కొన్ని కొన్ని మన పాత పద్ధతుల్లో కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. పాత సినిమాల్లో అయితే విలన్ వాళ్ళ తాలూకు లేడీస్ వచ్చి అప్పుడే కాన్పు దాల్చిన గర్భం దాల్చిన ఒక స్త్రీకి ఇదిగో ఈ బొప్పాయి పండు పెట్టేసేవారు. పెట్టేస్తే వెంటనే గర్భం వెళ్ళిపోయిందని చెప్పి మనం వినేవాళ్ళం. అసలు బొప్పాయి పండుకి ప్రెగ్నెన్సీకి ఏమైనా కనెక్షన్ ఉందా? ఇది కేవలం వేడి చేసే గుణం ఉండడం వల్ల లేక పపెయిన్ ఉండడం వల్ల దీనివల్ల ఏమైనా అవుతుందా? మీరు అడిగిన దానికి సైంటిఫిక్ బేసిస్ ఉందండి. సో సీడ్స్లో పపాయ సీడ్స్లోను అబార్టిఫేషన్ అంటే అబార్షన్ కాజ్ చేసే పదార్థాలు ఉంటాయండి. సో అది అప్పటి నుంచి అలా కంటిన్యూ అయ్యి ఏ ప్రెగ్నెంట్ లేడీ మన ఆంధ్ర సైడ్ డెఫినెట్లీ పపాయ ముట్టుకోరు. వెస్ట్రన్ కంట్రీస్లో తింటారండి పపాయ? ఐ సపోజ్ సో. మరి అంటే వాళ్ళు నమ్మరు ఇది. లేదండి. కానీ మీరు ఒక డాక్టర్గా అఫ్ కోర్స్ అవాయిడబుల్ ఆ 3 నెలలు 6 నెలలు 9 నెలలు బొప్పాయి తినకపోతే ఏం మునిపోదు. కానీ బట్ ఎందుకైనా మంచిది అవాయిడ్ చేస్తారు. బట్ సైంటిఫిక్ బేసిస్ ఏంటంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి మా డాక్టర్ తినొచ్చు అని చెప్పిందంటే అదొక పెద్ద ఆర్గ్యుమెంట్ తయారవుతుంది. సో టు బీ ఆన్ ద సేఫ్ సైడ్ మీ ఇంట్లో ట్రెడిషనల్ బిలీఫ్స్లో ఇది వద్దంటే వద్దు అని చెప్తామండి. అంటే సో అయితే ఆ సీడ్స్లో అయితే మీరు అనేది ఉంది అబార్టిఫేషన్ ఉంది. ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ సీడ్ ఇస్ నాట్ గుడ్ అండ్ సో ఎనీథింగ్ దట్ ఈస్ ఈవెన్ రిమోట్లీ బ్యాడ్ ఈస్ అవాయిడబుల్. కాబట్టి ఆ నమ్మకంతో ఈ బొప్పాయి పండు సుమన్ టీవీ వ్యూవర్స్కి ఒకవేళ డౌట్ ఉంటే డాక్టర్ గారు చెప్పారు అంటే ఇది ఎంతమంది క్లినికల్ ట్రయల్స్ జరగకపోయినా బొప్పాయి మీద ఖచ్చితంగా దీనిలో ఉండే కొన్ని గుణాలు సీడ్స్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ గర్భం దాల్చుంటే కనుక డేంజరస్ అని చెప్తున్నారు. కాబట్టి ఆ 9 నెలలు 10 నెలల్లో అవాయిడ్ చేయడమే ఉత్తమం.